ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా పనులుంటే చేసుకుంటాను. అందులోని ఇవాళ మిషన్ అయితే కుట్టాననమాట. ఇంకా బయటికెళ్ళేసి కావాల్సిన సామాన్లు లేదా పిండి పట్టించుకొని రావడం అలాంటివి చేస్తూ ఉంటాను. అమెజాన్ నుండి ఒక పార్సల్ వచ్చింది. అది కూడా ఓపెన్ చేశాను. ట్రైపాడ్ తీసుకున్నాననమాట కొత్తది. పాతది చాలా ఇయర్స్ అయితుంది అందుకనేసి. ఇంకా ఇవాళ కొంచెం పిండి పట్టించుకొని రావాలి. ఇంట్లో ఏ పిండి కూడా లేదు. అండ్ నేను అన్ని పిండి పట్టించుకొని వస్తాననమాట. అందుకనేసి రెడీ చేసుకున్నాను. గోధుమలు కూడా మార్నింగే కడిగేసి పెట్టేశాను ఎండలో. ఆ తర్వాత ఇవి కూడా ఎండిపోయాయి. ఇంకా వీటన్నిటిని ఒక డబ్బాలలో వేసేసుకున్నాను. డబ్బాలన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. బండి మీద పెడతానికి ఈజీగా ఉంటుంది. సో గోధుమలన్నీ కూడా ఇప్పుడు ఒక క్యాన్లో వేసేసుకున్నాను. సో అన్నీ వేసేసుకొని రెడీ అయిపోయాను. నేను కూడా వెళ్ళిపోదాం రండి. అయితే వెళ్ళడానికి ముందు డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాము. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బిస్కెట్ అవుతుంది. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే అక్కడ వాళ్ళు చేంజ్ ఇవ్వరనమాట. అందుకనేసి చేంజ్ ఉందా లేదా అని కూడా చూసుకున్నాను. ఇంకా మన బుల్లెట్ తీసుకొని వెళ్ళిపోయాను. మన బుల్లెట్ చాలా స్పీడ్లో వెళ్తుందనమాట. ఆ తర్వాత వచ్చేటప్పుడు రిటర్న్లో కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను. పిల్లలకి ఏదైనా డిఫరెంట్గా చేసిద్దామనేసి. సో దీంతో ఒక వీడియో చూసానమాట రీసెంట్లీ. కొబ్బరి నీళ్ళల్లో కొబ్బరి వేసేసి మిక్సీ పట్టి జ్యూస్ లాగా చేసారు. ట్రై చేద్దాం అనిపించింది. ట్రై చేశాను. బాగానే ఉంది. అంత ఏం సక్సెస్ అవ్వలేదు. కానీ ఒక్కసారి మాత్రం తాగొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే తాగలేము. కొబ్బరి తినడమే బెటర్ అనిపించింది. తర్వాత ఇవాళ చింత చిగురు తెచ్చాను అనమాట. సో చింత చిగురు చికెన్ ఫ్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. దీని బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి జొన్న రొట్టె.